ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. గుడ్డి భర్తమై యేసు ప్రభువు దాటిపోతున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని చెప్పి అన్నప్పుడే మొదటిసారి యేసు ప్రభువు విన్నాడండి. కానీ దాటి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భర్తమై మళ్ళీ ఆయనను ఆసక్తితో మొరపెడతాడా, తీవ్రమైన వాంఛతో నన్ను పిలుస్తాడా, స్వస్థత కోరుచున్నాడా అని చెప్పి చూశాడండి. అదేవిధంగా మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు మనల్ని దాటిపోయినట్టు అనిపిస్తుంది. అది కేవలం పరీక్షే. కాబట్టి ఆ సమయంలో మనము విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆసక్తిని అణిచివేసుకోవద్దు. దేవా నీవు చేయాల్సిందే అని చెప్పి మనం ఎప్పుడైతే వేడుకుంటామో, మనుషుల మాటలను పట్టించుకోవద్దు. భర్తమై కూడా నీవు బోధకుడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, నోరు మూసుకోమన్నప్పుడు ఇంకా బిగ్గరగా కేక వేశాడండి. మన జీవితంలో కూడా అనేకులు నీవిక దేవుణ్ణి విడిచిపెట్టు, నువ్వు ప్రార్థన చేసిన లాభం లేదు అని చెప్పి అనేవారిగా ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా మనము దేవునికి ఇంకా బిగ్గరగా ప్రార్థన చేసి, ఇంకా బిగ్గరగా మొరపెట్టి, ఇంకా బిగ్గరగా మనం కేక వేసినట్టయితే దేవాది దేవుడు మన దగ్గరకొచ్చి మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడండి.